సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం యాత్ర 2 సినిమా. యాత్ర 2 సినిమా మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది. సెన్సార్ వారికి ఏం అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే, మేము అభ్యంతరాలు తెలుపుతూ 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాసాం. 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాసాం సెన్సార్ వారికి. అది ప్రెస్కి కూడా రెడీ చేశాను. అది అయితే ఆ లెటర్ని 22వ తారీఖు చేసి 23 సెన్సార్ చేశారు. 23 సెన్సార్ జరిగింది. అంటే లెటర్ని పరిగణలో తీసుకోకుండా సెన్సార్ చేశారు. నేనేమడుగుతున్నానంటే, ఇక్కడ సెన్సార్ ఆఫీసర్ గారిని కానీ, సిఇఓ గారిని కానీ, చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ 70 మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. 2 నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పుల పాలైపోయి వాళ్ళు అక్కడ సెన్సార్ ఆఫీస్ చుట్టూ పడికాపులు కాసి ఎప్పుడు ఎప్పుడు సెన్సార్ అవుద్దా, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పులు తీర్చుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే, అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా, ఆ 70 సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజే సినిమా చూడటం ఏంటి, ఆ సినిమా చూసిన వెంటనే మీరు సెన్సార్ చెప్పేయడం ఏంటి, గైడ్లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్లైన్స్, సెన్సార్ గైడ్లైన్స్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ఉన్నాయి, సెన్సార్ గైడ్లైన్స్లు ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయెన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు, మేము సెన్సార్ కూడా చూడకుండా సర్టిఫికేట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు సెన్సార్ ఆఫీసర్ గారిని స్తూతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సెన్సార్ సినిమా చూసారా, చూడకుండా కూడా సర్టిఫికేట్ ఇచ్చారా, ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో? ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని. మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి ఉపయోగపడ్డారు? మీరు దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇన్ఫ్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్గా 100% 70 సినిమాలు పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్లైన్స్ని ఎందుకు ఇచ్చారు? గైడ్లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ, ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్టు, ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా, మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా, సినిమా చూసి ఏ గైడ్లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ సమాజానికి పనికొచ్చిందా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు. మీ సెన్సార్ యాక్ట్, మీ సెన్సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ల యాక్ట్లో పెట్టిందే. మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో మా సెన్సార్ ఆఫీసర్ గారు ఏమి పాత్ర వహించారు? ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్స్ యాత్ర 2 సెన్సార్ చేశారు? నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్గా చెప్పా, ఈజ్ ద పొలిటికల్ మూవీ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాలు సీఎం. ఆయన్ని కించపరిచారు. లోకేష్ గారిని కించపరిచారు. ఈజ్ అ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. అలాగే సోనియా గారి జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు. ఆ ట్రైలర్లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోండి. ఈ పరిణలో తీసుకొని సెన్సార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్కి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది అవన్నీ మీరు పరిగణలో తీసుకున్నారా లేదా? సెన్సార్ చూసిన తర్వాత ఓకే, మీరు ఏదైనా పరిగణలో తీసుకున్నారు. మీకు సెన్సార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది?
నేను సెన్సార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సెన్సార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్? సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు 2 ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకోక తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంట్లో ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు, ఒక సినిమా వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సెన్సార్కి పెట్టి. అప్లికేషన్ అందరూ సెన్సార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి, ఒకటేలాగా సెన్సార్ నిర్మాతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ. సెన్సార్ సినిమా చూడాలి, సర్టిఫికేట్. 2 నెలల నుంచి మీ కాలు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికి సెన్సార్ చూడలే. ఒక వ్యక్తి 2 నెలల నుంచి సెన్సార్ తిరిగితే నిన్న ఒక సినిమా సెన్సార్ చేశారు. అంటే ఏంటిది? మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లే. మీకు ఇష్టమైతే సెన్సార్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మీరు సెన్సార్ చేస్తున్నారు. అంటే ఆర్డర్లో లేదు. సెన్సార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరిచ్చారు? బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, బొంబాయి సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి. ఏ రైట్లో సినిమాలు చేశారు, ఏ రైట్లో పాత సినిమా మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర 2 సినిమా సెన్సార్ చేయడానికి కారణాలు ఏంటి? అందరినీ కూడా మొత్తం టోటల్గా రాని ఆఫీస్కి ఎవరిని రానివ్వకుండా, ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమా చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది? కనుక ఆమె మీద ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికేట్ని ఇమ్మీడియట్లీ సెంట్రల్ బోర్డ్ సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి, చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ ఆపాలి. మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ 23 దగ్గరకు లెటర్ రాసాం. ఈ సెన్సార్ అయిపోయింది, ఈ సెన్సార్ సర్టిఫికేట్ని ఆపండి. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి, ఆల్రెడీ మా మీద మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది. కనుక సెన్సార్ చూడకుండా, సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు. ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది, అధికార పక్షం ఒక విధానంగా చెప్పుకుంటుంది. చెప్పుకోవడంలో, సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా. సినిమా తీయండి, మీరు ఏమైనా చేయండి. సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని మన సీఎం గారిని తిట్టారని, లేకపోతే సీఎం గారిని అనరాని మాట అన్నారని మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళ మాటలేంటి, పోలీసు వాళ్ళ మాటలేంటి? ఎందుకు పెడుతున్నారు? మీరు అసభ్యకరంగా మాట్లాడారని, మీరు సీఎం గారిని కించపరిచారని, మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని, మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని, మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే. మీరు ఒక సినిమా అంటే సినిమా 2 గంటల సినిమా తీసి అడ్డమాని తిట్లో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటే మరి ఏమనాలి? దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే, సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్ బాడీ, ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే ఇలాంటి మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీకి అని అడుగుతున్నా. ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ఆపాలి. ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం, మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే ఏ పనైనా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం. చట్టం ఏం చెప్తే, చట్టం న్యాయం ఏం చెప్తే అది వింటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే యాత్ర 2లో మేము క్లియర్ కట్గా చెప్పాం, మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ 8వ తారీఖు ఎలాగేశారు, వితౌట్ పర్మిషన్ మీరు ఎలాగిచ్చారు?
పర్మిషన్ ఎలాగిచ్చారు 8వ తారీఖున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇవన్నీ కూడా సెన్సార్ ఆఫీసర్ ప్రోద్బలంతోనే, సెన్సార్ ఆఫీసర్ ఆదేశాలతోనే, ఆమె ఇంప్లుయెన్స్తోనే జరిగింది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా. నేను మాట్లాడిన తప్పైతే నా మీద పర్మిషన్ వేసుకోమనండి. నేను రెడీగా ఉన్నాను మొత్తం విత్ ప్రూఫ్స్తో సైతం. ఆమె ఆర్డర్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఆర్డర్లో ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ ఫిలప్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు సినిమా చూశారు, ఎప్పుడెప్పుడు పిలిస్తే సినిమాలు చూస్తున్నారు, సెన్సార్లు మొత్తం టోటల్గా నెలకు ఎన్ని రోజులు ఆమె సినిమా చూస్తుంది, ఎన్ని రోజులు సెలవు పెట్టింది, ఎన్ని రోజులు బయటికి మొత్తం టోటల్గా సినిమాలు చూడట్లేదు, చిన్న సినిమాలు ఒక్క సినిమా చూడలేదు. ఇది ఆల్రెడీ ఛాంబర్కి సో మెనీ కంప్లైంట్స్ వస్తున్నాయి, కౌన్సిల్కి వస్తున్నాయి. ఆల్రెడీ నేను జాయింట్ సెక్రటరీ కౌన్సిల్, ఇలాంటి కంప్లైంట్లు ఎన్నో ఉన్నాయి. కనుక ఆమె ఆ యాక్షన్ అనేది మొత్తం టోటల్గా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంది. చైర్మన్ గారికి పంపించాం. చైర్మన్ గారు ఏం చేస్తారో చూస్తాం. మండే దాకా చూసి మండే దాని మేము హైకోర్టును ఆశ్రయిస్తాం.